ఏదైనా వస్తువు లేదా ప్రాణి ఆకారం, స్థితి, పరిస్థితి, బలం చూసి వాటి సామర్థ్యాలను అంచనా వేయగలరా? అది సాధ్యం కాదు. మనం గనుక ఒక ఖడ్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆ ఖడ్గంతో తమరు పెద్ద పెద్ద యుద్ధాలతో విజయం సాధించవచ్చు, పెద్ద పెద్ద రాజులను ఓడించేయచ్చును. తమరు ఎవరికైనా ఖడ్గం చూపించి వారి వస్త్రాలను చీల్చేశారనుకోండి, అప్పుడు ఆ చినిగిపోయిన వస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న సూదితో మాత్రమే కొట్టగలుగుతాం. అందుకు ఖడ్గం ఏమాత్రమూ పనికిరాదు. అదేవిధంగా ఒక చేప అడవిలో ఎంతమాత్రమూ వేటాడలేదు. అదేవిధంగా సింహం నీటిలో మృగరాజు కాలేదు కదా. ప్రతి ఒక్కరికి ఎవరి బలం వారుకుంటుంది, ప్రతి ఒక్కరికి వారి బలహీనతలు కూడా ఉంటాయి. ఈ ప్రకృతి ప్రతి ఒక్కరికి ప్రసాదించిన వరం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి వారిలో ఏదో ఒక ప్రత్యేకతను కల్పించటం. ఒకవేళ మీరు మీ చుట్టూ ఉన్న వారిలో కేవలం లోపాలు మాత్రమే కనిపిస్తున్నట్లయితే కొంచెం పై స్థాయి నుంచి చూడండి. ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకతల్ని చూడటం ఆరంభించండి. అప్పుడు తెలుస్తుంది మీలోని మాత్రమే కాకుండా ఎదుటివారిలో కూడా ప్రత్యేకతలు ఉన్న విషయం. అప్పుడు మీకే అర్థమవుతుంది ఈ ప్రపంచం ఎంత ప్రత్యేకంగా ఉందో అన్న విషయం. అందుకని దేనిని పైనుంచి చూసి అంచనా వేయకండి. రాధాకృష్ణ.